కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 63వ కీర్తన భాగము, కీర్తన భాగము 63వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడా, మహిమ గల దేవుడా, నిలబడి ఉన్నవాడిని, జ్ఞానము లేని వాడిని ప్రభా, పరలోకముల నుండి నీ జ్ఞానమును అనుగ్రహించి అయా తండ్రి ఈ వాక్యమును వివరించడానికి నీ శిలువ చాటును నన్ను మరుగుపరిచి నా నోటికి మీరు తోడుగా ఉండి పరిశుద్ధుడా ఈ దినమున మీరే మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయతలో బలపరిచి నీ రాకడకు సిద్ధపాటు చేయమని, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును వినుచున్నారో, యూట్యూబ్లో ఎంతమంది బిడ్డలైతే చూస్తూ ఉన్నారో వారిని ప్రభా, వారి కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచి నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది ప్రారంభములో బాగా ప్రార్థన చేస్తారు. దేవుని నమ్ముకున్నప్పుడు ఏం చేస్తారు? చాలా బాగా ప్రార్థన చేస్తారు. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి ప్రార్థన తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది. మరి కొంతకాలం తరువాత వారు దేవుని యొక్క మందిరాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరండి? నీవు దేవుని దగ్గరకు వచ్చినది మొదలుకొని దేవుని రాకడ వచ్చేంత వరకు, లేకపోతే ఈ లోకము నుండి నీ ప్రాణం పోయేంత వరకు నీవు దేవునిని స్తుతించాలి. అటువంటి వారికి మాత్రమే దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. పరలోక రాజ్యం వారి కోసమే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, కాగా నా జీవిత కాలమంతయు, నేను చచ్చేంత వరకు కూడా నేను ఇలాగుననే నిన్ను స్తుతించెదను. ఎలా స్తుతించాడు? ఏకువజామునే లేచి దేవునికి చేతులెత్తి ప్రార్థనలో ఆయనను వెతుకుచూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రికి 4 జాములని చెప్పాం. రేయి మొదటి జాము అనగా 3 గంటల నుండి 6 గంటల వరకు. ఏ జాములో దావీదుకు మెలకు వచ్చినా కానీ ఆ జాములు యందు దేవునిని స్తుతిస్తూనే ఉన్నాడు, మహిమపరుస్తూనే ఉన్నాడు. తను రాజసింహాసనము మీద ఉన్నప్పుడు దేవునిని స్తుతించి ఉన్నాడు. రాజ్యసింహాసనమును, రాజ్యమును కోల్పోయిన తరువాత కూడా శత్రువుల చేత తరమబడుచున్నప్పుడు కూడా తను అడవులలో, కొండగుల్లో, కొండ గుహలలో నివాసం చేస్తూ కూడా దేవునిని ఏం చేశాడు? స్తుతిస్తూ దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హబక్కుకు అంటాడు 3వ అధ్యాయములో ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు కాయక ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు పూయకున్నను, నాకు ఆస్తిలో మొత్తము పోయినను, నా పశువుల శాలలో పశువులు లేకపోయినను, నేను నిన్నే స్తుతిస్తాను ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సంతోషమును కలిగించేవే. ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడితే ఫస్ట్ తారీఖున జీతం వస్తే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆ జీతం ఎంతకాలం ఉంటుంది? ఒక వారం రోజులు మాత్రమే, లేకపోతే 10 రోజులు ఉంటుంది. ఒక వ్యవసాయదారుడు పంట తన చేతికి వస్తే, తన ఇంటికి వస్తే, ఆ పంటను చూసి ఆ వ్యవసాయదారుడు సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన బిడ్డలు పుట్టినప్పుడు మనం సంతోషిస్తూ ఉంటాం. ఆ సంతోషము కొద్ది కాలమే. కానీ నీవు దేవునిని ఏ స్థితిలో ఉన్నాను నువ్వు స్తుతించినట్లయితే, దేవునిని ఘనపరిచినట్లయితే, దేవునిని మహిమపరిచినట్లయితే, ఈ సంతోషము శాశ్వతమైన సంతోషము అంటున్నాడు. హల్లెలూయా. అందుకని దావీదు గుర్తెరిగి అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను ఇట్లాగే ప్రార్థన చేస్తాను. నాకు ఉన్నా, నాకు లేకపోయినా, నాకు వ్యాధి వచ్చినా, నేను మరణశయం మీద మంచం మీద పడి ఉన్నా కానీ, నా ఇంట్లో ఆహారం లేకపోయినప్పటికీ కూడా, సరైనటువంటి వసతులు నాకు కల్పించకపోయినప్పటికీ కూడా, నేను ఏ స్థితిలో ఉన్నానో నిన్నే స్తుతిస్తాను ప్రభు అంటున్నాడు. నేను ఇలాగునంటే దాని అర్థం అది. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. హల్లెలూయా. మొర్దెకై ఉన్నాడు, ఆయన యూదుడు. హామాను ముందు తన తల వంచల. ప్రతిరోజు కూడా దేవుని ముందు మాత్రమే హామాను తన తలను వంచేటువంటి వాడు, ప్రార్థించేటువంటి వాడు. హల్లెలూయా. దావీదు కూడా చేతులు ఎవరికి పడితే వారికి ఎత్తి నమస్కరించేటువంటి వాడు కాదు. నా దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడని గ్రహించుకొని ఆయన వైపు మాత్రమే చేతులెత్తి ప్రార్థించేటువంటి వాడు. హల్లెలూయా. నీవు ఆయన వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థించినట్లయితే అనేకమైనటువంటి చేతులు నీకు నమస్కరిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేతులెత్తకోకుండా ప్రార్థించుకోకుండా ఉన్నట్లయితే నీ చేతులు వేరే వాళ్ళకి నమస్కరించవలసి ఉంటుందేమో. ఇది గ్రహించుకున్నాడు దావీదు. మనం కూడా ఈ అంశాలను గ్రహించుకొని మన జీవిత కాలం అంతా కూడా నీ స్థితిని బట్టి నీవు దేవునిని ఆరాధించేటట్లుగా, మహిమపరిచేటట్లుగా ఉండాలి నీవు అంటున్నాడు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి నువ్వు చేతులెత్తుతావో, మ్రోకరిల్లుతావో, నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తావో, నువ్వు మంచం మీదే ఒకవేళ పరుండి లేవలేనటువంటి స్థితిలో ఉండైనను నువ్వు దేవునిని మాత్రమే స్తుతించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. తమ జీవిత కాలమంతయు దేవుని మీద మనసు పెట్టుకొని స్తుతించి ఆరాధించి దేవునిని మహిమపరిచినటువంటి వారికి దేవుడు కొన్ని గొప్ప లేకపోతే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదాలండి? దేవుని మీద సంపూర్ణంగా అనుకుని తమ జీవిత కాలం అంతయు కూడా దేవునిని మహిమపరిచి ఘనపరిచి స్తుతించేటువంటి వారిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు వారికి ఏం చేశాడు? గొప్ప ఆశీర్వాదాలను దాచి ఉంచి ఉన్నారంట. చెప్పండి అమ్మా, ఇవ్వండి మైక్ చిన్నకి. వారి కొరకు దేవుడు ఏం చేసి ఉన్నాడు?
గొప్ప ఆశీర్వాదాలు దాచి ఉంచి ఉన్నారు. చెప్పండి. సాంగ్స్ Praise నెంబర్ Lord. People who pray towards God with wholeheartedly, God will bless them abundantly. సాంగ్స్ నెంబర్ 63 verses 6. Psalms chapter 63, 6th ఆరో verse. వచనం 6th verse. దీనిని బట్టి మనము 2-3 అంశాలను పరిశీలన చేద్దాం. So today we are going to see 2 to 3 topics. ఒకటి ఆత్మీయమైనటువంటి జ్ఞానం. One is the knowledge about our soul. మన అందరము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికే ప్రాధాన్యతనిస్తాం, కానీ We all give importance to the knowledge in the world. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వం. We don't give importance to the knowledge about God and His Spirit. ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తారో, who all give importance to the knowledge about God, వారు ప్రపంచంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మార్చబడతారు. They will be a chief in this world. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది ఉన్నారు. There are a lot of people in the Bible. ఒక్కసారి ఆత్మీయమైనటువంటి జ్ఞానమును ఏ విధంగా పొందుకుంటే కలిగేటువంటి ప్రయోజనం ఏంటో చూద్దాం. So today we are going to see what all the benefits we will be getting if we gain knowledge from the Bible and how God is going to bless us. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. Hosea 6th chapter 3rd verse. చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. హల్లెలూయా. ఎవరిని గూర్చిన జ్ఞానము? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? Hosea 6th chapter 3rd verse. Then shall we know, if we follow on to know the Lord. His going forth is prepared as the morning, and he shall come unto us as the rain. యెహోవాను గూర్చిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? From where will we get the knowledge? ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరములో ఆయనను గూర్చినటువంటి జ్ఞానము దొరుకుతుంది. We will get knowledge about the Lord only in his church. ప్రార్థన ద్వారా ఆయన యొక్క జ్ఞానము దొరుకుతుంది. Only because of prayer we would be getting that knowledge. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే, if you read the Holy Bible every day, దీనిలో ఆత్మీయమైనటువంటి జ్ఞానము దాగి ఉన్నది. in this book there is a knowledge related to God. ఈ జ్ఞానము ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులలో నిన్ను ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మార్చుతూ ఉన్నది. This knowledge is going to make a chief in this world. ఇక్కడ హోషేయ అంటాడు, Here Hosea is saying, ఇశ్రాయేలు ప్రజలారా, O people of Israel, మీరందరూ కూడా దేవుని దగ్గర నుండి తొలగిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. you all are not under the God and not following the word of God. మీరందరూ దేవునిని ఆరాధించకపోవటం మూలంగా, దేవునికి ప్రార్థన చేయకపోవటం మూలంగా, because you all are not praying to the God and not following God, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు వివిధ ప్రాంతాలకు తరిమేశాడు. that is why God sent you to these kind of places. మీ జీవితాలలో నెమ్మది లేదు. There is no peace in your life. ఒకరంటే ఒకరికి పడట్లా మీ కుటుంబాలలో. In your families you having fights among your people. మీరు ప్రార్థన మానేశారు, దేవుని మహిమపరచడం మానేశారు కనుక మీ అందరికీ ఇటు శ్రమలు అనేటువంటి వచ్చినాయి. You all people stop praying to the God and stop doing grace to the God, so that is the reason you're facing these problems. మనము పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మళ్ళా మనం తిరిగి పొందుకోవాలంటే, all the blessings that we lost, if we want to gain again, మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే, if we want to live peacefully,
మనం ఆశీర్వదించబడాలంటే if we have to be blessed, మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు రావాలి. హల్లెలూయా. then again we should go to the Lord. మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు రావాలి. We should again go to the Lord. 1వ వచనంలో అది అంటారు. 6:1 చదవండి ఒక్కసారి. మనము యెహోవా వద్దకు మరలదము రండి. ఓ నా ప్రియ సంఘస్థులారా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి సహోదరులారా, మీరందరూ ఇప్పటి వరకు చేసినవి చాలు. వాటిని విడిచిపెడదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవునిని సంపూర్ణంగా మనందరము కూడా ఆరాధిద్దాం. In Hosea 6 chapter 1st verse, God is saying, "Come and let us return unto the Lord, for he hath torn and he will heal us. He hath smitten and he will bind us up." So who all left and did not pray to the Lord, please come back and seek blessings from the Lord. నీవు పూర్ణ బలముతోను పూర్ణ ఆత్మతోను దేవుని స్తుతించకపోవటం మూలంగా కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నావు. Because you did not pray to the God wholeheartedly and whole-mindedly, that is the reason you are losing some of the blessings. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బ్రతిమలాడుచూ ఉన్నాడు. God is pleasing you all. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు రమ్మంటున్నాడు. He is calling all of you to the Lord again. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరుచును. చదవండమ్మా. ఆయనే మనలను చీల్చివేసెను, ఇంగ్లీష్, ఆయనే మనలను స్వస్థపరుచును. In Hosea 6th chapter, for he hath torn and he will heal us. He hath smitten and he will bind us up. ఏ డాక్టర్ కూడా స్వస్థపరచలేడు ఈ లోకములో. No doctor can heal us in this world. ఆ చీల్చివేయబడినది పూడ్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. The smitten, God can only bind us up. ఇంకా అంటారు ఆయన మనలను కొట్టెను, Here he is saying ఆయనే మనలను బాగు చేయును. ఆయనే మనలను God had torn us and he is healing us. నీ గాయములు కట్టబడాలంటే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి తిరగాలి, దేవుని వద్దకు రావాలి. If your wounds has to be healed, you should turn upon to the Lord. ఈ ప్రపంచంలో ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నను, ఎవరి దగ్గరికి వెళ్ళినను నీ గాయములు కట్టలేరు. You may go to a lot of specialists in this world, but nobody can heal your wounds. ఆయన సిలువలో నీ కోసము నా కోసము కార్చినటువంటి రక్తము ద్వారా మనందరికి స్వస్థత కలగబోతున్నది. In the cross, God had let his blood, and because of that blood, he is going to heal us. అందుకనే మనందరము దేవుని దగ్గరకు మళ్ళా తిరిగి రావాలి. That's why we should all turn upon to the God again. దేవుని దగ్గర మనం అందరము కూడా పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో స్తుతించేటువంటి వారిగా ఉండాలి. We should also pray to the God with wholeheartedly and whole-mindedly. ఇక్కడ 6వ వచనంలో చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. Hosea chapter 6th verse. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఎవరైతే ఆయనను అనుసరించి నడుచుకుంటారో వారందరికీ దేవుని యొక్క జ్ఞానము కలుగుతుంది. Whoever is going to follow God, he is going to give knowledge to them. నువ్వు మరి దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నావా? Are you following the Lord? నీకు దేవుని యొక్క జ్ఞానము కావాలంటే, if you want the knowledge from the God, దేవునిని మనందరం అనుసరించేటువంటి వారిగా ఉండాలి. we should all follow God. ఆ జ్ఞానము ఏం చేస్తుంది అన్నటువంటిది తర్వాత చెప్తాను. చదవండి. ఇంకా ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. In Hosea 6th chapter 3rd verse, then shall we know, if we follow on to know the Lord, his going forth is prepared as the morning, and he shall come unto us as the rain, as the latter and former rain unto the earth. మన దేవుడు నిద్రపోయేటువంటి దేవుడు కాదు. Our God is not a sleeping God. ఆయన కునుకడు నిద్రపోడని చెప్పేసి 121వ కీర్తనలో ఉన్నది. In Psalms 121 chapter, it is there that our God never sleeps. ఆయన సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తూ ఉంటాడో
ప్రతిదినము కూడా ఆయన కూడా ఉదయిస్తూ ఉంటాడు. Just like the sun rises every single day in the morning, in the చదవండి. same way even God raises. ఇది కాదండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఉదయమున తప్పక వచ్చున రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వస్తాడంట? ఉదయమున ఉదయించిన రీతిగా ఉదయిస్తాడంట. ఆయన యొక్క ఉదయిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది. His going forth is prepared as the morning, he shall come unto us as the rain. ఈ ఉదయం పనులు చేసుకుంటానికి, this morning is to do our daily things. ఆ దేవుని యొక్క ఉదయం సమస్తమును మనకు కలుగు చేస్తానికి. The morning that God is giving is to give everything to us. రెండవ మాట అంటారు, వర్షము ఏ విధంగా వస్తుందో ఆయన ఆ విధముగా మన దగ్గరకు వస్తాడు. In the second verse, God is saying how the rain falls, just like the same way God is also going to ఈ come. భూమి మీద దుర్మార్గుల మీదను, పాపుల మీదను, దేవుని యొద్దకు రానటువంటి వారి మీదను, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారి మీదను ఏ విధముగా దేవుడు పంపిస్తున్న ఈ లోక సంబంధమైన వర్షం పడుతుందో, just how the rain that is falling on people who believe in God, who does not believe in God, in the same way ఈ వర్షము ఆత్మీయమైన వర్షము. So this is also the soulful rain. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారి మీద మాత్రమే కురిసేటువంటి వర్షము. Who all come to the Lord, this rain is going to only fall upon them. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద వర్షం పడుతూ ఉంది. So now it's raining on the earth. దేవుని పిల్లల మీదే పడుతుందా? It's only falling on only God's children. ఎక్కడ మబ్బు పట్టి వర్షం రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తే, wherever it is cloudy and wherever God is saying it has to rain, ఆ ప్రాంతంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నా కానీ ఆ ప్రాంతం అంతటా వర్షం పడుతూ ఉంటుంది. in that area whoever are there, the whole area will be rained. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏది అనగా, now what God is saying, దేవునిని నమ్ముకుని దేవునిని పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, if you believe in God and if you pray to the God wholeheartedly, వారందరి మీద దేవుని యొక్క ఆత్మ వర్షమును కుమ్మరించబోతూ ఉన్నాడు. God is going to give the spiritual rain on all of them. హల్లెలూయా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా మేడ గదిలోనికి ఎంతమంది చేరారు? 120 మంది చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, యాక్ట్స్ chapter 2. తీయొద్దు కానీ చెప్పండి. వారందరి మీద కూడా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వర్షమును కురిపించి ఉన్నాడు. Now God is going to give the spiritual rain on all of them. మనమందరి మీద కూడా దేవుడు తన పరిశుద్ధమైనటువంటి ఆత్మను వర్షము వలె కుమ్మరిస్తూ ఉన్నాడు. God is also going to give the spiritual rain on all of us. ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి వర్షము మన మీద కుమ్మరించబడితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటనగా, what are the blessings we would be getting if God gives us the spiritual rain? నీవు ఏ బంధకాల చేత అయితే పట్టబడి ఉన్నావో ఆ బంధకాల నుండి నీ విడుదల పొందుకుంటూ ఉంటావు. What all the hurdles you are having and what all the problems you are facing, God is going to release you from all of those. ఆ ఒక దేవుని యొక్క ఆత్మ అనేటువంటి వర్షము నీ మీద కుమ్మరించబడినట్లయితే, when the spiritual rain falls on you, నీలో ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుండి విడుదల పొంది నువ్వు శక్తివంతురాలుగా మార్చబడబోతున్నావు. all the weaknesses that you have will be released and you will become strong. నీ ఆత్మీయమైనటువంటి స్థితి ఎండిపోయినట్లుగా ఉన్నట్లయితే, even if your spiritual life is no more, ఆ దేవుని యొక్క ఆత్మ వర్షము నీ మీద కుమ్మరించబడి నీ మీద కురిసినట్లయితే, when the spiritual rain falls upon you, నీవు పచ్చని చిగురు వలె కనిపించబోతున్నావు. you are going to look like a green tree. ఆయన ఆత్మ వర్షము నీ మీద కుమ్మరించబడినట్లయితే, when the spiritual rain falls upon నీవు you, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ తిరిగి పొందుకుంటూ ఉంటావు. what all the blessings that you lost, you will gain them again. అందుకని దేవుడు తన యొక్క ఆత్మ వర్షమును దేవుడు నమ్మినటువంటి ప్రతి ఒక్కరి మీద
కురిపించబోచు ఉన్నాడు. That's why God is going to pour his spiritual rain on people whoever ఎవరైతే believes in ఇటు him. ఆశీర్వాదము ఇటు వర్షములో తడుస్తారో Whoever get wet in the spiritual rain, వారు చేర్చబడినా గాని కట్టబడతారు. they will reach the వారి heaven. గాయాల పాలైనా గాని స్వస్థపడతారు. Even if they are wounded, they will be ఎవరైతే healed. ఆ ఆత్మ వర్షముల చేత నింపబడతారో వారందరికీ ఒక ఉన్నతమైనటువంటి స్థానము కల్పించబడబోతున్నది. Who will get fulfilled by the spiritual rain, they're going to get the best place from అది the God. ఏమనగా శాశ్వతమైనటువంటి జీవము. That is the permanent living. ఈ ఆత్మ వర్షము నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది. The spiritual rain is going to take you to the heaven. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన రెండు రకాల వర్షాల గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. There God is telling about two rains. హల్లెలూయా. ఒకటి తొలకరి వర్షము. One is the primary rain. ఆ తొలకరి వర్షములో భూమి మీద పడిన ఈ లోకానుసారమైన వర్షము భూమి మీద పడినప్పుడు When the normal rain falls upon the earth, ఆ భూమి చాలా సంతోషిస్తూ ఉంటుంది. then the earth feels very happy. ఎందుకంటే Do you know why? వేసవకాలం అంతా కూడా ఆ భూమి నెరవిడిచి ఉంటుంది. Because in the whole summer the earth is very dry. ఆ భూమి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. Then the earth is praying to the God. ప్రభువా ఈ భారమును నేను భరించలేకపోతున్నాను. God, I am not able to handle this heat. నా యొక్క శరీరం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయి ఉన్నది. I am not able to bear the heat. నీవు వర్షమును ఎప్పుడు పంపిస్తావో ప్రభు అని భూమి దేవునికి మొరపెట్టుకు ఉంటుంది. God, when are you sending the rain? That's how earth is praying to the ఎప్పుడైతే God. భూమి మీద వర్షం పడిందో Whenever it rains on the ఆ earth, పగిలిపోయిందంతా కూడా కలపబడుతూ ఉన్నది. all the splits in the earth is going to become one. హల్లెలూయా. భూమి సంతోషపడతాము. భూమి సంతోషముతో పాటు రైతు కూడా సంతోషపడుతూ ఉన్నాడు. Not only the earth, even the farmer is being happy. ఎందుకంటే విత్తనము వేసే సమయము ఆసన్నమైనదని. Because that's when he can plant the seed. మన దేవుడు మంచి వ్యవసాయకుడు. Our God is also a good యోహాను farmer. సువార్త 15:1 ఉంటుంది. యోహాను జాన్ గాస్పల్ చాప్టర్ 15. మన తండ్రి మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. Our Lord is a good farmer. హల్లెలూయా. నీవు కూడా ఆత్మ వర్షము చేత నింపబడి నీవు కూడా ఒకవేళ నీలో ఆత్మస్థితి పగిలిపోయినట్లయితే నీ ఆత్మస్థితి ఆ వర్షము చేత కలపబడినట్లయితే పరమందున్నటువంటి మన తండ్రి సంతోషించబోతున్నాడు. Even if your spiritual life is just like the earth that is split, God is going to pour his spiritual rain upon you so that you can be back with the Lord. హల్లెలూయా. పంటలేసాము. We planted the seeds. వర్షాలు రావట్లా. There are no rains. రైతు అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉంటాడు. Farmer is doing many things for the rain. సరే పైరు పెరిగింది, పంట పెరిగింది, The plants were grown. కంకులు కూడా వచ్చినవి. The seeds were grown to the plants. ఆ సమయంలో నీరు సరిగ్గా అందకపోతే In that time when the plants doesn't receive the enough water, మంచి విత్తనములు ఆ రైతు చేతికి రావు. the good seeds, the good things, the farmer is not going to get it. దానిలో చాలా వేస్ట్ విత్తనాలు వస్తాయి, తప్పని పనికిరానటువంటివి. There would be a lot of waste fruits in that plants. మీరు బిగుమానం కలిగినటువంటి గింజల వలె ఉన్నారా? Are you also like the same waste లేకపోతే fruits? ఎగిరిపోయేటువంటి తప్పల వలె ఉన్నారా? Or are you like the good మన seeds? దేవుడు అతి త్వరలో తన చేతిలో ఉన్నటువంటి చాట అనేటువంటి ఆయుధము చేత భూమి మీదకి రాబోతున్నాడు. God is going to come to the earth very soon. ఆ చాట చేత ఆయన చెరగబోతున్నాడు. He is going to pick the people who are good and who are not good. ఎగిరిపోయేటువంటి వేస్ట్ కలిగినటువంటి చెత్త వలె నువ్వు కనిపిస్తున్నావా? Are you like the waste seed that going to fly away? బిగుమానము కలిగినటువంటి గింజ వలె ఆయన పాదాల దగ్గర పడుతూ ఉన్నావా? Or are you the good seed that going to fall upon the Lord's feet? ఇలా చెత్తగా మార్చబడి ఎగిరిపోయేటువంటి వారి కోసము ప్రభువు For the people who are not good into the God and who is going to fly away, కడవరి వర్షమును కుమ్మరించబోతూ ఉన్నాడు. God is going to give the last rain. ఇదే కడవరి వర్షము. This is the last rain. మనందరము కూడా కడవరి దినాలలో ఉన్నాం. We are also in the last days. గ్రహించుకుని మనం దానిని పొందుకున్నట్లయితే We should also get the God's మనందరినీ blessing. ప్రభు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబోతున్నాడు. God is going to take all of us to the Lord. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరిని బలపరుచు నిమిత్తం ఇటు వాక్కులోని జనాన్ని అనుగ్రహించి ఉన్నాడు. God is going to make all of us very strong with his words today. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సొలొమోను ఉన్నాడు. There is Solomon who had the knowledge regarding this world. చిన్నతనంలోనే సొలొమోను రాజు అయ్యాడు. He became king when he's a kid. అతను దేవుని దగ్గర ప్రార్థించి ఉన్నాడు. He prayed to the Lord. ప్రభువా, నా తండ్రిని బట్టి నన్ను రాజుగా ఎన్నుకున్నావు. God, you picked me as a king because of my father. ఈ రాజ్యంలో నాకన్నా జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. There are people who are more wise than me. ఈ రాజ్యంలో నాకన్నా బలం కలిగినటువంటి వారు ఉన్నారు. There are people who are stronger than me. ఈ రాజ్యంలో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. There are people with more experience in this వారిని kingdom. పరిపాలించాలంటే నాకు జ్ఞానం సరిపోదు కనుక నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. To rule all of them, I do not have enough knowledge. So please దేవుడు give అట్టి me the జ్ఞానాన్ని, knowledge. సొలొమోను అడిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. Whatever the knowledge that Solomon asked, God had given him. ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరిలో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు సొలొమోను. Solomon is a different man and a special man in the whole world. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. In the King's first chapter, 10th. First King chapter 10. First King 7. chapter 10, 7th verse. 7th verse. ఒకసారి చదవండి. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటుని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. షేబా దేశపు రాణి సొలొమోను రాజు గురించి వివిధ వ్యక్తుల చేత వింది. చెప్పండి అమ్మా. షేబా దేశపు రాణి, The queen of Sheba. వివిధ వ్యక్తులు ద్వారా సొలొమోను జ్ఞానాన్ని గురించి విన్నది. She heard about the knowledge of Solomon by different people. అసలు నిజమా కాదా తెలుసుకుందామని బయలుదేరి సొలొమోను గారి దగ్గరకు వచ్చింది. She went to the king Solomon to know if it's true or not. ఆమె సొలొమోనును ప్రశ్నలు వేసింది, వివిధ రకాలైన ప్రశ్నలు. She started questioning him. అన్నిటికీ సరైనటువంటి సమాధానం చెప్పాడు. He gave all the correct answers. అప్పుడు ఆమె అంటుంది, Then she's saying, నేను నా రాజ్యంలో వ్యక్తులు చెప్పిన దానికన్నా what all the people that told me in my kingdom, ఇక్కడ చూసినది రెండంతులుగా ఉన్నదంటుంది. here what I saw is 2 times. చదవండి. సొలొమోను జ్ఞానము గురించి 10:7. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. First King 10th chapter 7th verse. Howbeit I believed not the words until I came, and mine eyes had seen it, and behold, the half was not told me. Thy wisdom and prosperity exceeded the fame which I heard. ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం? From where did he get that knowledge? దేవుని దగ్గర నుండి పొందుకుని ఉన్నాడు. From the God. అందుకనే హోషే అంటున్నాడు, That's why Hosea is saying, అయా మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు రండి. God, all of you come to the God again. యెహోవా జ్ఞానమును పొందుకుందాం రండి. Let us all gain the knowledge from ఆ the God. జ్ఞానము ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరిలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తిగా మార్చబోతున్నది అంటున్నాడు. That knowledge is going to make us a chief in this world. మనం గత 2 వారాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసి ఉన్నాం. We are seeing the word of God since 2 weeks. దానియేలు కూడా Even Daniel దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని ఉన్నాడు. Even Daniel gained the knowledge from the God. రాజుగారు కల కన్నాడు, మర్చిపోయాడు. The king had a dream and he forgot. ఈ లోకములో జ్ఞానులు అనబడుతున్నటువంటి వారు ఎవరు కూడా దాన్ని వివరించలేకపోయారు. People who are called the knowledgeable persons couldn't tell the dream that the king అందరిని had. చంపేయమని రాజుగారు ఒక శాసనాన్ని తయారు చేశాడు. King told to kill everybody. ఆ విషయం తెలుసుకున్నటువంటి దానియేలు ప్రార్థనలో కూర్చున్నాడు.
Then Daniel heard this news and sat in the prayer. తను మాత్రమే కాకుండా తన ముగ్గురు స్నేహితులు మొత్తం నలుగురు కలిసి కూర్చుని ప్రార్థిస్తూ ఉన్నారు. Not only he, among with him his 3 friends sat into the prayer, and 4 దేవుడు of them started దానియేలుకు praying. జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. Then God gave knowledge to the రాజు గారి Daniel. దగ్గరికి వెళ్ళి తన కల భావం తెలియజేసి ఉన్నాడు. Daniel went to the king and told the dream and the meaning of the dream. అప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ గారడి వాళ్ళు, చాతుబడులు చేసేటువంటి వారు, లేకపోతే శల్లంగితనము ఏది చేసేటువంటి వారు జ్ఞానవంతులుగా ఉన్నారు, వారందరూ మరుగుపరచబడి ఇప్పుడు దానియేలు ప్రధానుడైపోయి ఉన్నాడు. In the kingdom, people who are called the knowledgeable persons, they all went down and Daniel was stood upon them. ఎక్కడి నుండి జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాడు? From where did he get the knowledge? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఉపవాసం ఉండి, Whoever fast, ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి, whoever kneels down, ఎవరైతే దేవుని వైపు చేతులు చాపి whoever spread their hands to the God, ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటారో, whoever prays in such way, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదువుతారో, whoever reads the Holy Bible every day, వారందరికీ ప్రభు ఇటు జ్ఞానమును అనుగ్రహించబోతున్నాడు. to all of them God is going to give his knowledge. వారు ప్రపంచంలో ఒక ప్రముఖమైన వ్యక్తులుగా మార్చబడబోతున్నారు. They are going to become the special people in this world. ఇదే ఆత్మీయమైన జ్ఞానము. This is the spiritual knowledge. ఈ లోకములో ఉన్న జ్ఞానముతో నువ్వేమి సంపాదించలేకపోవచ్చునేమో. You might not get anything in this world because of the knowledge that you have. అనేక మంది చదువుకుని ఉద్యోగాలు రాక ఖాళీగా ఉన్నటువంటి వారు ప్రపంచంలో కోట్ల కొలది మంది జనాభా ఉన్నారు. There are a lot of people who studied very well but does not have any job. There are in crores people who are jobless. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, If you depend upon the God, దేవుడు నిన్ను ప్రపంచంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. God is going to make you the chief in this ఈ world. లోక సంబంధమైన జ్ఞానము కన్నా ఆత్మీయమైన జ్ఞానము ఎన్నో రెట్లు గొప్పది. The knowledge that you have in this world is of no use, but spiritual knowledge is much more better than that. మనందరం పొందుకోవాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. God is also blessing us with తన that ఆత్మ knowledge. వర్షమును మనందరి మీద కురిపించబోచు ఉన్నాడు. He is pouring his spiritual rain on all of పొందుకున్నటువంటి us. వారికి విడుదల కలగబోచున్నది. People who are going to get wet in that పొందుకున్న rain వారికి స్వస్థత కలగబోచున్నది. will be healed. పొందుకున్నటువంటి వారికి ఈ బంధకాలన్నిటి నుండి విడుదల పొందబోచున్నారు. They will be released from their hurdles. నీవు ఇప్పుడు వరకు బిగుమానం లేనటువంటి స్థితిలో ఉన్నావేమో, You might be in a lot of problems దేవుడు till నిన్ను date. బిగుమానముగా మార్చబోచున్నాడు. God is going to make you నీవు in a good ఎప్పుడైతే state. ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటున్నావో, Whenever you're strong in your అప్పుడే నువ్వు spiritual దేవుని life, యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబోచున్నాడు. only then you can reach the నిత్య heaven. రాజ్యమును ప్రభు మనందరికి అనుగ్రహించబోతున్నాడు. God is going to take us to the heaven. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. May God bless these ఆమేన్. words. హల్లెలూయా.